अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆరోగ్య రక్షణ కోసం ఒక 4 విషయాలు చెప్పారు. ఇది చాలా పెద్ద హదీస్, కానీ చిన్నగా దీనిని చెప్పుకుంటే కనుక మన యొక్క ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీ యొక్క వంట పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయండి, మరియు మీ యొక్క నీటి కడవలు, కుండలు, బిందెలు, కుళాయిలు ఏవైనా ఉంటే వాటిని కూడా మూసివేయండి, మూసి ఉంచండి. మరియు మీ యొక్క ఇంటి తలుపులని మూసి ఉంచండి, ఇంటి తలుపులని మూసి ఉంచండి. మరియు రాత్రిపూట అయినా పగలైనా మీ యొక్క పని లేకపోతే కనుక దీపాలను ఆర్పివేయండి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథంలో నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఇది ఒక పెద్ద హదీస్. కాకపోతే ఇక్కడ చెప్పే విషయం ఏమిటి అంటే, మొదటి నియమం వంట పాత్రల్ని మూసి ఉంచటం. ఇలా చేయటం వల్ల సైతాన్ వంట పాత్రల్ని తెరిచే అవకాశం ఉండదు. మరియు అలా మూయటం వల్ల వాటిల్లో ఎటువంటి ఏదైనా పడకుండా అయినా దాన్ని రక్షించుకోవచ్చు. దుమ్ము, ధూళి, క్రిమికీటకాలు, ఇంకేదైనా పురుగులు, ఇంకేదైనా సరే కనీసం మనం ముయ్యడానికి ఏది దొరకకపోతే కనీసం ఒక కర్ర కానీ ఒక చెక్క అయినా సరే పెట్టమని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క హదీస్లో. తెరిచి ఉంచిన పాత్రలో మరి ఏమైనా పడే అవకాశం ఉంటుంది. ఇక రెండవది, నీటి కడవలు, కుండలు, బిందెలు, ఇంకా ఏవైనా పాత్రలు ఏవైనా ఉంటే వాటిని కూడా మూసి ఉంచాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. లేకపోతే కనుక సైతాను మన యొక్క నీటిలో వాటిని వృధా చేసే అవకాశం, ప్రమాదం ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ఖురాన్లో 2వ సూరా అల్ బకరాలో మొదటి 5 వాక్యాలు కనుక మీరు చదివినట్లయితే దాంట్లో ఒక విషయం ఉంటుంది, గైబుక ఇల్ము. మనం చూడలేనిది, మనం ఊహించలేనిది, మనం గ్రహించలేనిది ఏదైనా విషయం దేవుడు చెప్పాడు అంటే, అది ప్రవక్త ద్వారా కానీ గ్రంథం ద్వారా కానీ ఏదైనా ఒక విషయం చెప్పాడు అంటే దాంట్లో అనేక రకాల విషయాలు దాగి ఉన్నాయి. అది మన కంటికి కనిపించినా, మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా సరే దాంట్లో మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. మరి ఎవరైతే నమ్మారో వారు ఆచరించవచ్చు, ఎవరైతే నమ్మలేదో వారి ఇష్టం వారిపైన వదిలేయటం జరుగుతుంది. ఏది ఏమైతేనేమి నిజమైన విశ్వాసులు దేవుడు చెప్పిన పద్ధతుల్ని ఆచరించడం కోసం ఇష్టపడతారని చెప్పడం జరిగింది, మరియు వాటిని నమ్ముతారని కూడా చెప్పడం జరిగింది. ఇక తలుపుల్ని మూసివేయటం, ఇలా చేయటం వల్ల సైతాను మన ఇంట్లలోకి రాలేడు అని. అందుకే ఏదైనా మూత వేసేటప్పుడు కానీ, తలుపు వేసేటప్పుడు కానీ, మరి బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కానీ, మరి ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ, కొత్త బట్టలు వేసుకునేటప్పుడు కానీ, విప్పేటప్పుడు కానీ ప్రతి దానికి కూడా దువా మరియు ప్రార్థన చెప్పబడింది. మరియు అల్లాహ్కి